రాష్ట్రం ఎందుకు ఆదాయం తగ్గిపోతుంది, కొత్త పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తలేరు, ఉన్నోడే వారిపోతుండు అంటే ఒకటే కారణం. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తుడు, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నది, నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నది. ఇక నువ్వే నీ రాష్ట్రాన్ని తిట్టినాక, నువ్వే నీ కొంపను పొట్టుపొట్టు తిట్టినాక రాష్ట్రానికి పెద్దవు నువ్వు ఎవరు ఎట్లా మాట్లాడాలి? ఇంకా ఎంత ఘోరం అంటే ఆఖరికి ఎంత ఘోరం అంటే, నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతేనేమో అని భయపడి అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటుండు. గిసంటాడు మన ముఖ్యమంత్రి, మన కర్మగాలి. ఈయనకట మళ్ళీ ఈ అందానికి మనం ఓట్లే అన్నట, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ అందానికి ఇలా 20 నెలల పరిపాలనకు మనందరం పోయి గుద్దురే గుద్దాలట జూబ్లీ హిల్స్లో. నేను అందుకే అంటున్నా, దయచేసి ఆలోచన చేయండి. ఇంకొక మాట, ఈ ముఖ్యమంత్రి హామీలు ఇచ్చిండు, ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, సిద్ధరామయ్య, పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి ఎస్సీలకు ఇచ్చేస్తాం, ఎస్టీలకు అజ్జేస్తాం, బీసీలకు ఇచ్చేస్తాం, రైతులకు అజ్జేస్తాం, పొలగాన్లకు ఇచ్చేస్తాం అని వాళ్ళే మాటలు ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఇవాళ అడుగుతున్నాం, ఏమైందా మరి ఏం సంగతి అంటే ఏమంటుండే తెలుసా ముఖ్యమంత్రి? నా దగ్గర పైసలు కోసుక తింటారా, ఏం చెప్తారు మీరు? ఇక నాకు గింత తెగించినాక ఏం చేయాలి మరి మనం? కర్రు గాల్చి వాత పెడితే మోసం చేసినందుకు మోసగాళ్లకు మోసంతోనే కొట్టి జయించి మళ్ళొక్కసారి జూబ్లీ హిల్స్లో మీరు ఒక 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది. లేకపోతే సుధరాయించరు ఇల్లు. లేకపోతే ఏమనుకుంటారు ఇల్లు, మేము ఎట్లా నడిపినా ప్రజలు మాకే గుద్దుతుర్రు కాబట్టి ఖచ్చితంగా మాకే మంచిగానే నడుపుతున్నాం ఈ లెక్కన. ఇక అప్పుడు రాదు, ఏది రాదు. మీరు గిన్న మనం గిన్న ఆదమరిచినాం అనుకో, ఈసారి జూబ్లీ హిల్స్లో మనం డీలా వాడి లైట్ తీసుకున్నాం, ఎట్లా గెలుస్తున్నాం అని చెప్పి ఏం జరుగుతుంది ఎరికేనా? తెల్లారి నుంచి రైతు బంధు ఏం లేకపోయినా నడుతూనే ఉంది. నిన్నటిదాకా కింద పడి మీద పడి ఏదో 2,000 పెన్షన్ ఇస్తుండు కదా, అది కూడా కోసి పారేస్తాడు, అవి కూడా రావు. అందుకే నేను అంటున్నా, ఈ ప్రభుత్వానికి సురుకు పెట్టాలంటే, కర్రు కాల్చి వాత పెట్టాలంటే అది బీజేపీతో కాదు. బీజేపీడు కాంగ్రెస్ వాడు ఒకటే, దొందే. ఇద్దరు మంచిగా అండర్స్టాండింగ్లో పనిచేస్తాను. 20 నెలల రేవంత్ రెడ్డి పాలన, 20 నెలల రేవంత్ రెడ్డి కుంభకోణాలు బయటికి రాకుండా కాపాడుతున్నది ఎవడంటే బీజేపీడే. ఇవాళ మీరు ఆలోచన చేయండి, నా మీద కేసు అవుతుంది, కేసీఆర్ సార్ మీద కేసు అవుతుంది, మన పార్టీలో ఉన్న అందరు నాయకులు గట్టిగా ఎవడైతే మాట్లాడుతారో అందరి మీద కేసులు పెడతారు. అది ఒక్క కాంగ్రెస్ మీద కేసు ఎందుకు పెట్టరు? ఆలోచన చేయాలి కదా మరి మనం కూడా. బీజేపీ వాళ్ళు నిజంగా అంత పార్టీ వాళ్ళు అయితే, వాళ్ళు నిజంగానే నియ్యత ఉంటే వాళ్లకు ఎందుకు కేసులు పెడతలేరు? మరి ఇవాళ ఏం అక్కరున్నది నీకు రేవంత్ రెడ్డిని కాపాడేది? వాళ్ళిద్దరు ఎజెండా ఒక్కటే.